రైట్ ఇది అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి హేమ జాయిన్ అవుతున్నారు. హేమ, మనం చూస్తూ ఉన్నాము మధ్య నుంచి కూడా ఎప్పుడైతే అల్లు అర్జున్ అరెస్ట్ జరిగిందో ఇప్పుడు చంచల్ కూడా జైలుకి వెళ్ళి బెయిల్ వచ్చే వరకు కూడా ట్విస్ట్ మీద ట్విస్ట్ నెలకొన్నాయి. సో ఇదంతా ఒక పక్కన పెడితే మరొక పక్క సోషల్ మీడియాలో కానీ లేకపోతే మొత్తం అంతా కూడా భారీ ఎత్తున విమర్శలు వినిపిస్తున్నాయి, ప్రతి విమర్శలు వినిపిస్తున్నాయి. సో ఏం జరుగుతుంది? ట్విస్ట్లు సపోర్ట్ చేస్తున్నారు, ఎందుకు సపోర్ట్ చేస్తున్నారు అని చెప్పి కొంతమంది చెప్పడం కూడా జరుగుతుంది. సో సోషల్ మీడియాలో ఒక రచ్చ కూడా జరుగుతుంది దీనికి సంబంధించి. సో ఏంటి అప్డేట్స్ ఏంటి? ఎస్, మొత్తానికి ఉదయం నుంచి ఇటు సినిమా రేంజ్లో అనేక మలుపులు తిరిగినటువంటి అల్లు అర్జున్ అరెస్ట్, దాని తర్వాత జరిగినటువంటి పరిణామాలు అయితే ఒక కొలిక్కి చేరుకున్నాయనే చెప్పుకోవచ్చు. అంటే అన్నీ కూడా ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో జరిగిపోయినాయి. ఇటు ప్రజెంట్ నేను ఉన్నటువంటి ఇదే ఇంట్లో నుంచి చిక్కడపల్లి పోలీసులు అటు అల్లు అర్జున్ని అదుపులోకి తీసుకున్నారు. అనంతరం చిక్కడపల్లి పోలీస్ స్టేషన్కి తీసుకెళ్లడం, గాంధీ హాస్పిటల్లో వైద్య పరీక్షలు చేయడం, అనంతరం నాంపల్లి కోర్టుకి తీసుకెళ్లడం. నాంపల్లి కోర్టుకి తీసుకెళ్లిన తర్వాత అసలైన సీన్ మొదలైందనే చెప్పుకోవచ్చు. అక్కడ నాంపల్లి కోర్టులో ఒకవైపు అల్లు అర్జున్ తరపు న్యాయవాదులు, మరొక వైపు పోలీసుల తరపున న్యాయవాదులు, మరొక వైపు నాంపల్లిలో వాదనలు జరుగుతుంటే మరొక వైపు హైకోర్టులో ఏదైతే ఆల్రెడీ హైకోర్టుని ఇటు అల్లు అర్జున్ ఆశ్రయించాడు, ఏదైతే తనకు అరెస్ట్కి సంబంధించినటువంటి ఎఫ్ఐఆర్ నమోదైందో దానికి సంబంధించి క్వాష్ పిటిషన్ని కూడా దాఖలు చేశాడు. 4:30కి దానికి సంబంధించిన వాదనలు కూడా ఒకవైపు కొనసాగుతున్నాయి. మరొక వైపు నాంపల్లి కోర్టు 14 రోజుల పాటు అల్లు అర్జున్కి రిమాండ్ని విధించింది. రిమాండ్ని విధించినటువంటి నేపథ్యంలో వెంటనే హుటాహుటిన నాంపల్లి కోర్టు నుంచి అల్లు అర్జున్ని చంచల్ కూడా జైలుకి తీసుకెళ్లారు. ఇంకా జైలుకి వెళ్లకు ముందే, జైల్లో అడుగు కూడా పెట్టక సో అక్కడ ప్రెజెంట్ మీరు అల్లు అర్జున్ నివాసం దగ్గరే ఉన్నట్టుగా కనిపిస్తోంది మాకు. సో ఆల్రెడీ చిరంజీవి అలాగే ఆయన భార్య రాణా, సో చాలా మంది వస్తున్నారు. ప్రెసెంట్ ఎవరెవరు వచ్చారు, ఎవరెవరు రాబోతూ ఉన్నారు, సో అక్కడ సిచ్యువేషన్ ఎలా ఉంది ఎక్స్ప్లెయిన్ చేస్తారా? ఎస్, మొత్తానికి అటు హైకోర్టు అల్లు అర్జున్కి అటు బెయిల్ని ఇవ్వడం జరిగింది. ఇంటర్మ్ బెయిల్ని ఇచ్చింది. ఇది కేవలం 4 వారాల పాటే ఉంటుంది. సో మరి కాసేపట్లో జూబ్లీహిల్స్లో ఎక్కడైతే చిక్కడపల్లి పోలీసులు అల్లు అర్జున్ని అరెస్ట్ చేసి తీసుకెళ్లారో అదే ఇంటికి మరి కాసేపట్లో అల్లు అర్జున్ కూడా చేరుకొని ఉన్నారు. ఇప్పటికే మనం అల్లు అర్జున్ ఇంటి దగ్గర చూడొచ్చు. ఇప్పటికే అటు సెలబ్రిటీలంతా క్యూ కడుతున్నటువంటి పరిస్థితి. ఉదయం ఎప్పుడైతే అల్లు అర్జున్ అరెస్ట్ విషయం తెలిసిందో వెంటనే ఇక్కడికి ఇండస్ట్రీకి సంబంధించినటువంటి ప్రముఖులు వచ్చారు. మొదటిగా అటు అల్లు అర్జున్ మామ చిరంజీవి వైఫ్తో పాటుగా ఇతర నాగబాబు అందరు కూడా చేరుకున్నారు. ఇక ఉదయం నుంచి కూడా గందరగోళ వాతావరణం క్రియేట్ అయింది. అటు అసలు ఏం జరగబోతుంది, అల్లు అర్జున్కి బెయిల్ ఇస్తారా, లేదంటే జైలుకి తరలిస్తారా, రిమాండ్ విధిస్తారా, రిజెక్ట్ చేస్తారా అని అటు కేవలం 2 రాష్ట్రాల ప్రజలే కాదు యావత్ దేశం మొత్తం కూడా నాంపల్లి కోర్టు వైపు చూసింది. నాంపల్లి కోర్టు తీర్పు మాత్రం సంచలనంగా మారింది. వెంటనే హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పుని బేస్ చేసుకొని మరి కాసేపట్లో అల్లు అర్జున్ని చెంచల్గూడ జైల్లో ఉన్నటువంటి సూపరింటెండెంట్ రిలీజ్ చేయనున్నారు. ఎవరైతే అరెస్ట్ చేసి తీసుకెళ్లినటువంటి పోలీసులే మరి కాసేపట్లో అల్లు అర్జున్కి బెయిల్ మంజూరు చేసి బయటకు కూడా రిలీజ్ చేయనున్నాడు. సో ఈ నేపథ్యంలో ఎప్పుడైతే అల్లు అర్జున్కి బెయిల్ దక్కిందని తెలిసిందో వెంటనే సెలబ్రిటీలంతా కూడా అల్లు అర్జున్ నివాసంకి చేరుకుంటున్నటువంటి పరిస్థితి. కాసేపటి క్రితమే పుష్ప సినిమా డైరెక్టర్ ఎక్కడైతే వివాదం అంతా కూడా స్టార్ట్ అయిందో ఆ మూవీకి సంబంధించినటువంటి డైరెక్టర్ సుకుమార్ కూడా కాసేపటి క్రితమే అల్లు అర్జున్ ఇంటికి వచ్చారు. అల్లు అర్జున్ వైఫ్ స్నేహారెడ్డితో పాటు మదర్, మిగతా ఎవరైతే కుటుంబ సభ్యులను పరామర్శించారు, ఏం జరిగింది, ఉదయం జరిగినటువంటి పరిణామాలతో పాటు అనంతరం జరిగిన పరిణామాలను కూడా అడిగి తెలుసుకున్నారు. ఇక కాసేపటి క్రితమే హీరో రానా దగ్గుబాటి కూడా అల్లు అర్జున్ నివాసంకి చేరుకున్నారు. ప్రస్తుతం రానా ఇంట్లోపటే ఉన్నారు. ఆల్రెడీ అటు ఫ్యామిలీ మెంబర్స్తో డిస్కస్ చేసి ఎప్పటికప్పుడు ఏం జరుగుతుంది అని కూడా తెలుసుకుంటున్నారు. ముఖ్యంగా టాలీవుడ్ చరిత్రలోనే ఇది ఒక సంచలనమైనటువంటి రోజు. ఎందుకంటే ఇప్పటిదాకా మనం అనేక కేసులు చూసాము, అనేక మంది హీరోల మీద అనేక సార్లు కేసులు నమోదైనటువంటి సిచ్యువేషన్ చూసాం. కానీ ఏకంగా పాన్ ఇండియా స్టార్, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ని చిరంజీవి మేనల్లుడిని అరెస్ట్ చేయడం మాత్రం ఎంటైర్ టాలీవుడ్లోని ఇది ఒక సంచలనమైనటువంటి చరిత్రలో గుర్తుండిపోయేటటువంటి రోజు. అల్లు అర్జున్ని అరెస్ట్ చేయడం, నేరుగా అటు నాంపల్లి కోర్టు ఏకంగా 14 రోజులు రిమాండ్ విధించడం మాత్రం ఒక్కసారిగా అభిమానులంతా కూడా షాక్కి గురైనటువంటి పరిస్థితి. ఇక ఒక్కసారి ఇందాక మీరు అన్నట్టుగా సోషల్ మీడియాలో చర్చ ఒకసారి మనం చూస్తే పాజిటివ్ నెగటివ్ రెండు కూడా వినిపిస్తున్నాయి. చాలా మంది చెప్తుంది ఏంటంటే అసలు మాబ్ గ్యాదరింగ్ అయ్యేటటువంటి ప్లేసెస్ ఏవైతే ఉంటాయో నార్మల్గా ఒక హీరోని చూడడానికి వందల వేల
లక్షల అభిమానులు కూడా వస్తూ ఉంటారు. అలాంటిది ఒక థియేటర్ దగ్గర చాలా హైప్ ఉన్నటువంటి మూవీ, భారీ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నటువంటి మూవీ, దాదాపు 3 సంవత్సరాల పాటు కూడా తమ స్టార్ ఎవరైతే ఎంతో అభిమానించేటటువంటి అల్లు అర్జున్ని 3 సంవత్సరాల పాటు కూడా అటు స్క్రీన్ పైన చూడనటువంటి అభిమానులే కానివ్వండి, కేవలం అల్లు అర్జున్ అభిమానులే కాదు ఇతర హీరోస్ అభిమానులు కూడా చేరుకున్నారు. అలాంటి ప్లేస్కి అల్లు అర్జున్ వెళ్ళడమే తప్పు, వెళ్ళిన తర్వాత అక్కడ జరిగినటువంటి పరిణామాలన్నీ తప్పు అని ఒక వైపు చెప్తున్నప్పటికీ కూడా మరొక వైపు భిన్న అభిప్రాయాలు కూడా వినిపిస్తున్నాయి. అంటే గతంలో కూడా ఎన్నో జరిగాయి. ఎన్టీఆర్ మూవీ రిలీజ్ అయినప్పుడు, ప్రభాస్ మూవీ రిలీజ్ అయినప్పుడు కూడా తొక్కిసలాటలు జరిగాయి. ఈవెన్ పుష్కరాల టైంలో కూడా ఎంతో మంది చనిపోయారు. మరి అప్పుడెందుకు కేసులు నమోదు చేయలేదు, అప్పుడెందుకు అరెస్టులు చేయలేదు, ఈరోజు అల్లు అర్జున్ ఎందుకు అరెస్ట్ చేస్తున్నారు అనే కోణాల్లో కూడా వార్తలు వినిపిస్తున్నాయి. ఏదేమైనప్పటికీ ప్రస్తుతం ఈ రోజు జరిగినటువంటి పరిణామాల్లో అల్లు అర్జున్ అరెస్ట్ పైన అభిమానులు, నాట్ ఓన్లీ అల్లు అర్జున్, అల్లు ఫ్యామిలీ, మెగా ఫ్యామిలీ అభిమానులే కాదు, ఎంటైర్ టాలీవుడ్ ఇతర హీరోలకు సంబంధించినటువంటి అభిమానులు కూడా భిన్న అభిప్రాయాలు వ్యక్తం చేసినటువంటి పరిస్థితి. ఒకవైపు అరెస్ట్ కరెక్ట్ అంటున్నారు, మరొక వైపు అరెస్ట్ రాంగ్ అంటున్నారు. కొంతమంది మాత్రం ప్రస్తుతం ఉన్నటువంటి రేవంత్ సర్కార్ను అయితే అప్రిషియేట్ చేస్తున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే ఒక మాబ్ గ్యాదరింగ్లో, ఒక తొక్కిసలాటలో ఒక మహిళ చనిపోయింది, అనంతరం ఒక చిన్న పిల్లడు అస్వస్థకు గురయ్యాడు, అతని హెల్త్ కండిషన్ కూడా బాగాలేదు. సో ఇదంతా కూడా చూసుకొని కేవలం అల్లు అర్జున్ అక్కడికి రావడం వల్లనే ఇదంతా జరిగిందనే ఆరోపణలను దృష్టిలో పెట్టుకొని చిక్కడపల్లి పోలీసులు అరెస్ట్ చేయడం కరెక్ట్ అని చెప్తున్నారు. సేమ్ టైం గతంలో జరిగినటువంటి ఇన్సిడెంట్ని కూడా బేస్ చేసుకొని నిర్ణయం తీసుకోవాల్సింది అంటూ కూడా భావిస్తున్నటువంటి పరిస్థితి. ఇక మరి కాసేపట్లో అల్లు అర్జున్ ఇక్కడికి చేరుకొని ఉన్నారు. మనం విజువల్స్ లో కూడా చూడొచ్చు. మొత్తం కూడా డైరెక్టర్ రాఘవేంద్ర ఇక్కడికి వచ్చినటువంటి దృశ్యాలను మనం చూస్తున్నాము. ఆ సీనియర్ డైరెక్టర్ రాఘవేంద్రరావు కూడా ఇప్పుడు అల్లు అర్జున్ ఇంటికి చేరుకున్నారు. మొత్తం ఇండస్ట్రీలో ఉన్నటువంటి ప్రొడ్యూసర్స్తో పాటు డైరెక్టర్స్, అదేవిధంగా హీరోలు కూడా అందరూ చేరుకుంటూ ఉన్నారు. ఇన్ కేస్ అల్లు అర్జున్ వచ్చిన తర్వాత మరికొంతమంది అల్లు ఫ్యామిలీ, మెగా ఫ్యామిలీకి సంబంధించినటువంటి వాళ్ళు కూడా ఇంటికి వచ్చేటటువంటి ఛాన్స్ ఎక్కువగా కనిపిస్తున్నాయి. అయితే పుష్ప మూవీ రిలీజ్ తర్వాత ఎన్నో డిస్టర్బెన్సెస్ కూడా క్రియేట్ అయినాయి. ఇటు మెగా ఫ్యామిలీ, అల్లు అర్జున్ ఫ్యామిలీ అంటూ డివైడ్ అయిపోయింది, ఫ్యాన్స్ డివైడ్ అయిపోయారు అని సోషల్ మీడియాలో కానివ్వండి, లేదంటే బయట ఎంతో రచ్చ జరిగినప్పటికీ కూడా ఈరోజు వన్స్ అల్లు అర్జున్ అరెస్ట్ అయ్యాడు అని తెలియగానే మాత్రం మెగాస్టార్ చిరంజీవి రావడంతో ఏదైతే సోషల్ మీడియాలో వస్తున్నటువంటి గ్యాప్ క్రియేట్ అయిందని చెప్తున్నారో అవన్నీ వార్తలు అబద్ధం అని మాత్రం మరొకసారి నిరూపితమైంది. అల్లుడు అరెస్ట్ తెలుసుకున్నటువంటి వెంటనే మెగాస్టార్ చిరంజీవి ఇంటికి చేరుకున్నారు. చేరుకొని ఫ్యామిలీ మెంబర్స్ తో మాట్లాడారు. ఇక ఉదయం నుంచి కూడా అల్లు సిరీస్ తో పాటు స్నేహారెడ్డి తండ్రి చంద్రశేఖర్ రెడ్డి కూడా అల్లు అర్జున్ తోనే ఉన్నారు. సో మరి కాసేపట్లో అల్లు అర్జున్ ఇంటికి చేరుకొని ఉన్నారు. చేరుకున్న తర్వాత మిగతా సెలబ్రిటీలు కూడా వచ్చేటటువంటి అవకాశం కనిపిస్తా ఉంది. మౌనిషా, సో ప్రెసెంట్ సిచ్యువేషన్ ఎలా ఉంది అక్కడ? ఒకరి తర్వాత ఒకరు సెలబ్రిటీస్ అందరూ వస్తూనే ఉన్నారు. సో మరికొద్దిసేపట్లో అల్లు అర్జున్ రిలీజ్ కూడా కాబోతూ ఉన్నారు. సో ఆయన ఏ టైం వరకు రిలీజ్ అవుతారు, ఏ టైం వరకు ఇంటికి వస్తారని తెలియదు. బట్ సిచ్యువేషన్ ఎలా ఉంది అక్కడ ఏమైనా ఏర్పాట్లు చేశారా? ఎందుకంటే ఫ్యాన్స్ అక్కడికి వచ్చే అవకాశం కూడా ఉంటుంది. ఎస్, ఖచ్చితంగా ఒక సినిమా చూడడానికి లేదంటే ఒక హీరో థియేటర్కి వస్తున్నాడు అని చెప్పినటువంటి నేపథ్యంలోనే లక్షల్లో ఫ్యాన్స్ వస్తూ ఉంటారు. ఇక ఈ రోజు ఉదయం నుంచి మనం చూస్తే చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ దగ్గర కూడా భారీగా ఫ్యాన్స్ వస్తున్నటువంటి నేపథ్యంలో పోలీసులు ఎక్కడికక్కడ రోప్ పార్టీలను విధించి భారీ బందోబస్తుని విధించి అసలు ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా గతంలో జరిగినటువంటి దృశ్యాలను గుర్తుపెట్టుకొని ఈరోజు పోలీసులు చాలా తెలివిగా ప్రవర్తించారు. ఎక్కడ కూడా ఫ్యాన్స్ కి పర్మిషన్ లేకుండా ప్రతి ఒక్క చోట చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ దగ్గర కానివ్వండి, గాంధీ ఆసుపత్రి దగ్గర కానివ్వండి, నాంపల్లి కోర్టు దగ్గర కానివ్వండి, ప్రస్తుతం చంచల్గూడ జైలు దగ్గర కానివ్వండి, దాదాపు 300 మంది పోలీసులు కూడా బందోబస్తు కాస్తూ ఉన్నారు. మఫ్తీలో కొంతమంది పోలీసులు ఉన్నారు. లా అండ్ ఆర్డర్ పోలీసులతో పాటు టాస్క్ ఫోర్స్ పోలీసులు కూడా ఉండడం జరిగింది. ఆల్రెడీ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. సో ప్రజెంట్ మనం ఉన్నటువంటి జూబ్లీ హిల్స్ అల్లు అర్జున్ ఇంటి దగ్గర కూడా బ్యారికేడ్స్ ఏవైతే అల్లు అర్జున్ ఇంటికి వచ్చేటటువంటి వేలో ఉంటే ప్రజెంట్ అయితే ఇక్కడ మనకి విజువల్స్ చీకట్లో కనిపించావు కానీ మొత్తం కూడా బ్యారికేడ్స్ని ఎక్కడికక్కడ విధించారు. ఇంటికి వచ్చేటటువంటి రెండు వైపులు ఏవైతే ఉంటాయో అటు చెక్ పోస్ట్ నుంచి వచ్చేటటువంటి ఆ 2 వేస్ని కూడా బ్యారికేడ్స్ని విధించారు. ఎవరిని కూడా లోపలికి రావడం ఇవ్వడం లేదు. కేవలం ప్రజెంట్ అల్లు అర్జున్ ఇంటి దగ్గర మీడియాతో పాటు ఎవరైతే టాలీవుడ్కి సంబంధించినటువంటి సెలబ్రిటీస్ వస్తున్నారో వాళ్ళు మాత్రమే అలో చేస్తున్నారు. ఇంకా ఫ్యాన్స్ని మాత్రం అలో చేయడం లేదు. కానీ
వన్స్ అల్లు అర్జున్ జైల్లో నుంచి రిలీజ్ అయ్యాడు అని తెలిసిన తర్వాత మరి ఫ్యాన్స్ ఖచ్చితంగా వస్తారు. ఈరోజు ఉదయం నుంచి కూడా ఎంతో మంది అసలు దీన్ని వ్యతిరేకిస్తున్నారు. అల్లు అర్జున్ అరెస్ట్ని చాలా తీవ్రంగా కూడా ఖండిస్తున్నారు. సో ఇలాంటి నేపథ్యంలో ఖచ్చితంగా వన్స్ జైల్లో నుంచి రిలీజ్ అయితే మాత్రం ఫ్యాన్స్ వచ్చేటటువంటి ఛాన్సెస్ కూడా ఎక్కువగా కనిపిస్తున్నాయి. సో ఖచ్చితంగా వాళ్ళని మాత్రం రాకుండా ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అయితే పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారని చెప్పుకోవచ్చు. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ హేమ.